ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం నుంచి 29వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. పలు పడగల నాగులలో నేను అనంతుడను, జలవాసులలో నేను వరుణ దేవతను, పితృదేవతలలో నేను అర్యముడను, నియమాలను అమలుపరిచే వారిలో నేను మృత్యుదేవత అయిన యముడను. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.